ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలోనూ భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 4 జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడమే కాకుండా అధికారులకు పలు సూచనలిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చూసుకోవాలన్నారు. వరి కోతలు మొదలుపెట్టని రైతులు 3 రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు, పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్లోని కాకతీయ కాలనీ, బుడగజంగా కాలనీ, మామిళ్లవాడ, సూపర్ బజార్లోని ఇళ్లలో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, కరీంనగర్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఉదయం నుంచి కూడా ఒకవైపు మోదో తుఫాను కారణంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా ఆ వరుణుడు దాదాపు ఒక చోటే నిలబడి పోసినట్టుగా అంత రీతిలో ఒక వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఉదయం నుంచి కూడా పడుతున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలో ఉన్న డ్యాములు కూడా ఇప్పటికే నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని డ్యాములలో అటు ఎల్ఎండి డ్యామ్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఒక 2 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి 4000 క్యూసెక్ల వాటర్ వదులుతున్నారు. అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించి బ్యాక్ వాటర్ వస్తున్న సందర్భంగా కూడా అక్కడ కూడా దాదాపు 8 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే వాటర్ వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఈ వరద నీరు అనేది అధికంగా చేరుతుంది. కాబట్టి మంతని, మాదేపూర్, ముత్తారం ఆ ప్రాంతంలో మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనే కోణంలో కూడా ఇప్పటికే జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా రాత్రి అంతా కూడా ఒకవైపు ఎటువంటి సమస్యలున్నా కానీ ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే కంపల్సరీ రెస్పాండ్ కావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ చూసుకున్నట్టయితే హుజురాబాద్ సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇటు 2 ప్రాంతాలలో కూడా అక్కడ వాటర్ చేరడం జరిగింది. అయితే ఆ వాటర్ చేరడంతో అక్కడ ప్రజలు కూడా ఇళ్లలోకి నీరు రావడంతో చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే ఈ తుఫాన్ కారణంగా కూడా చాలా చోట్ల కరీంనగర్ టౌన్ లో కూడా దాదాపు ఇటు కలెక్టరేట్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోకాలి మంట నీళ్లు రావడంతో కూడా ప్రజలు ఆ వాహనాల మీద వెళ్లాలంటే కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇంకా రానున్న 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 4 జిల్లాలు ఇటు జైత్యాల, అదేవిధంగా సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి 4 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తం కావడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా మన ప్రమాదాలు జరిగినట్టయితే కంపల్సరీ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసినట్టయితే వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మాత్రం జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ సిబ్బందితో పాటు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఉన్నాయని కోణంలో మాత్రం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా తెలపడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా ప్రమాదాలు జరిగినట్టయితే కంపల్సరీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనడానికి కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మాత్రం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకో 2 రోజుల పాటు ఇదే విధంగా తుఫాను ఉన్నట్టయితే వర్షాలు అధికంగా కురిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మనం ఉదయం వేళ నుంచి కూడా చూస్తున్నాం, చాలా వరకు ఆ వర్షాలు పడడంతో కూడా వరద నీరు చేరుతుంది. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రం అక్కడ వాగుల వంకలు పొంగి పొందుతాయి. కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలనే కోణంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో 2 రోజుల పాటు మాత్రం వర్షాలు ఇదే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలమైతే అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.